అంటే ఇప్పటికే ఇది 11వ బహిరంగ సభ రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు। ఈ రోజు చంద్రబాబు ఇక్కడ ఎన్నికల సంకరం పూరించనున్నారు ఈ రా కదలరా బహిరంగ సభ ద్వారా। ఈనాడు ప్రజల్లో రా కథలు రా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి। ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలకి ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా తెలుగుదేశం నిలుస్తుంది రా కథలు రా అంటే ప్రజలందరూ తరలి వచ్చారు। ఇప్పుడు అదే విధమైన చారిత్రాత్మకమైన ఆవశ్యకతని ప్రజలు గుర్తిస్తా ఉన్నారు। ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడడానికి చంద్రబాబు నాయుడు గారు రా కథలు రా అని ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఎన్నికల సమర సంఘం పూరించడం కోసం ఈనాడు 22 సభలు కేవలం 20 రోజుల్లో రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఉంటే ఇదే విధమైన స్పందన ఉంది। సంక్రాంతి పండుగ ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ గడిచిపోయింది, కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రావడమే ఒక సంక్రాంతి పండుగలా ఈ రోజున ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ చేసుకుంటా ఉన్నారు। ప్రతిరోజు ప్రతి ఇంట సంక్రాంతి పండుగగా ఉండాలి అనుకుంటే ప్రజలందరూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి భావితరాల భవిష్యత్తుకి అందరూ కలిసి రావాలని రా కదిలిరా అని ఈనాడు చంద్రబాబు నాయుడు గారి వేదిక మీద నుంచి పిలిపిస్తా ఉన్నారు। 1982లో రా కదిలిరా అని ఎన్టీఆర్ పిలిచారు, ఎన్టీఆర్ కి జనం బ్రహ్మరథం పట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు। ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందా? తప్పకుండా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రా కదలిరా అని పిలుపు ప్రపంచమై 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెగలిస్తే ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలనను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అని రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రపంచంలాగా సభలు పెడుతూ దూసుకుపోతున్నారు। ఈవేళ ఉదయం అరకులో అదిరిపోయింది। ఇప్పుడు మండపేట దెబ్బతో జగన్మోహన్ రెడ్డి మొటాజ్ కాబోతున్నాడు। ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టావు, ఆ విగ్రహానికి అంబేద్కర్ పోలికలు ఉన్నాయా? 480 కోట్లు ఎక్కడ పడేశావు? తెలంగాణలో 250 కోట్లతో అద్భుతమైన బొమ్మ పెడితే 450 కోట్లు 250 కోట్లు మింగేశావు నువ్వు, నీ మంత్రులు, నీ సలహాదారులు। అందుకని దళితుడిగా నీకు చెప్తా ఉన్నా 27 పథకాలు తెలుగుదేశం పార్టీ పెట్టిన పథకాలు రద్దు చేసి అంబేద్కర్ బొమ్మ పెట్టి మళ్ళీ మా కడుపు కొట్టాలని చూస్తున్నావు। నీ సీటుగా ఎసరు పెడతాం దళితులంతా కలిసి। ఖబర్దార్ కోనసీమ నుండి కోనసీమ నడిపడ్డైనటువంటి మండపేట గడ్డ మీద నుండి నీకు సవాల్ చేస్తున్నావు। నీకు రోజులు దగ్గర పడ్డాయి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది। జై తెలుగు।